మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతాది మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే. వెల్కమ్ టు డోనీ లాక్స్. జీడిమెట్లలో జరిగేటువంటి సంఘటన సంచలనం రేపింది. వాస్తవానికి ఇటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు భయాందోళన గురి కావాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే మైనర్ బాలికలు, వీరు మేజర్లు కూడా కాదండి, మైనర్స్, టీనేజ్లో ఉండగానే తల్లిని ఘోరంగా చంపినటువంటి ఘటనే మీరు చూస్తూ ఉన్నారు. శివ అనబడే ఒక ముద్దాయి తన తల్లి ఏముంటుందో ఒకసారి మీరు వినేయండి. ఏంటంటే మర్డర్ జరిగిందని ఒకటి తెలిసి కానీ మిగతాది మాత్రం తెలియదు. అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే. ఎవరేమన్నా నాకు పర్వాలేదు. చూశారు కదా, ఇలాంటి వైలెన్స్గా మాట్లాడుతుంటే చట్టపరంగా చర్యలు వద్దంటారా? ఇప్పుడు ఒకసారి మీరు వినేటువంటి ఆమె ఎవరో తెలుసా? ఎవరైతే హత్య చేశారో ఆ హత్య చేసినటువంటి ఆ ముద్దాయి యొక్క తల్లిగారు ఆమె కుమారుడు ఇంకా మైనట్టే తీరలేదు, ఇంకా టీనేజ్లోనే ఉన్నాడు. 19 years అబ్బాయి. వాడు డీజేలో వర్క్ చేస్తూ ఉంటాడట. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెరిగి పెద్దవాడు అయ్యాడట. ఒకసారి ఆమెను తనిటి తీసుకుని వస్తే వాళ్ళ నాన్నగారు మందలించని అంటున్నారు, కానీ ఈమె మాత్రం తప్పంతా ఆ పిల్లగల తల్లిదే, చావాలి అన్నట్టుగా మాట్లాడింది ఆమె. చట్టపరంగా చర్యలు వద్దంటారా? ఫ్రెండ్స్, ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం కొట్టడం మర్చిపోకండి, బూస్టింగ్ వస్తుంది. సో ఎందుకు చంపారో, కారణం ఏంటో మనం వివరాలకు మనం వెళ్ళిపోదాం. అక్క వచ్చింది నా దగ్గరికి. మేము బయటకు వచ్చినాక మళ్ళీ పిలిచింది వాళ్ళకి ఫోన్ చేసేయమని. ఇంకా మమ్మీ బతికే ఉంది, చంపేయలేరు, ఇంకా రెండు వచ్చి చంపేసేయండి. మళ్ళీ మీరు ఇప్పుడు మమ్మీ స్పృహలోకి వచ్చిందంటే హాస్పిటల్ తీసుకుపోతే బతికితే మమ్మీ చెప్తుంది ఇట్లా, అప్పుడు నువ్వు నేను కలవలేము, మనం ఆనందంగా ఉండలేము చెప్తుంది మమ్మీ. నువ్వు ఇంకా ఎక్కువ రోజులు జైలుకి వెళ్తావు అని చెప్పేసి అక్క ఏమేమో చెప్పింది సంథింగ్, నాకు తెలియదు అవన్నీ. చెప్పినాక వాళ్ళ ఇంటికి వచ్చి నాకేం చెప్పారంటే, నువ్వు మమ్మీకి కనిపించకు. వెల్కమ్ టు డోనీ లాక్స్. నేడు ఇన్స్టాగ్రామ్ వ్యవహారం అనేది నేడు ఎంత దురాఘాతానికి పాల్పడుతుందంటే, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు పంచుకోవడం, ప్రేమ వ్యవహారాలు గుండా వారు వెళ్ళడం, చివరికి వారికి అడ్డొస్తున్నటువంటి వారిని లేపేయడం మనం చూస్తూ ఉన్నాం. నేడు తెలుగు రాష్ట్రాలు కాకుండా యావత్ ప్రపంచంలో అనేకమైనటువంటి స్థలాల్లో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. నేడు అలాంటి సంఘటనలో ఒక దుర్ఘటన మన తెలుగు రాష్ట్రాల్లో జరగడం కాస్త శోచనీయం చెప్పాలంటే. మైనట్టి తీరకుండానే టీనేజ్లో ఉండేటువంటి ఇక టీనేజర్స్ 39 years ఒక ఆమెను చంపేయడం చాలా బాధాకరం. తల్లిని పోగొట్టుకున్నటువంటి కూతురు 14 ఏళ్ళ పాప 8th class చదువుతూ ఉంది. 14 ఏళ్ళు చదువుతున్నటువంటి పాప ఇటు అమ్మను కోల్పోయినటువంటి పాపగా, బాధితురాలుగా మనం చూస్తూ ఉన్నాం. చనిపోయినటువంటి సట్ల అంజలానబడిన ఈమెకు 2 సోదరులు కూడా ఉన్నారు. ఒక ఆమె అక్క, మరొక ఆమె చెల్లి. సో ఈమెకు మొట్టమొదటిగా వివాహం అయింది, ఫస్ట్ మ్యారేజ్ అయింది. భర్త అనుకుంటే చనిపోయాడు. ఫస్ట్ మ్యారేజ్లోనే ఒక పాపను కలిగి ఉంది, పెద్ద పాప. ఎవరైతే దురాఘాతానికి పాల్పడిందో ఆ పాపే పెద్ద పాప. రెండో పాప మరొక మ్యారేజ్ చేసుకుంటే ఆయన బేకరీలో మాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈయన యాక్సిడెంట్లో చనిపోయాడు. సో అంజలికి ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే, తెలంగాణలో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అంటే సాంస్కృతిక బృందంలో ఒక సభ్యురాలు ఈమె. ప్రభుత్వం చేత గుర్తించబడిన ఒక స్త్రీగా ఈమె ఉంటా ఉంది. మహిళా మండలానికి అధ్యక్షురాలుగా చేశారు. సో ఆ పరిసర ప్రాంతాల్లో, ఆ ఏరియాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా అంజలి గారికి తెలియజేయడం, ఆమె ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళడం, మహిళా మండల అధ్యక్షురాలుగా, ఒక పోరాట యోధురాలుగా ఆమె నిలబడిందనమాట. సో ఒకవైపు నుంచి ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి సభ్యురాలుగా ఆమె కొనసాగుతూ ఉంది. మహిళలకు ప్రొటెక్షన్గా ఈమె ఉంటుంది, మహిళల పక్షంగా వాయిస్ వినిపిస్తుందని చెప్పేసి ఈమెను గుర్తించేటువంటి పరిస్థితిలో. అయితే తన 2 పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంది. 8 నెలల క్రితం తన పెద్ద కుమార్తె ఎవరైతే ఉన్నారో ఈమెకు ఇన్స్టాగ్రామ్లో శివ అనబడిన ఒక 19 years అబ్బాయితో పరిచయం ఏర్పడింది. సో తనను బాయ్ ఫ్రెండ్గా చేసుకుంది. వారికి జర్నీ కొంతకాలం ముందు కొనసాగుతున్నప్పుడు ఈ విషయం తెలిసినటువంటి ఈ అంజలి గారు వారిద్దరిని కౌరు పంపించి కౌన్సిలింగ్ ఇచ్చింది, గట్టిగా బుద్ధి చెప్పింది, మందలించింది, వార్నింగ్ కూడా ఇచ్చింది. సో అప్పటి నుంచి శివన్ బండి ఒక వ్యక్తి మామూలుగా రగిలిపోవట్లేదు. సో ఎలాగైనా ఈమె ఎంత చూడాలని చెప్పి కంపెనీ కట్టుకున్నాడట. చాలాసార్లు తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ అనేవాడట, మీ అమ్మని ఏదో రోజున చంపేస్తానని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చేవాడట. సో అటువంటి పరిస్థితుల్లో జనవరి 20వ తారీఖున వారిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపిస్తే అప్పటి నుంచి మరింతగా రగిలిపోయి, సో ఏదో ఒక రోజున ఈమె అంత చూడాలి, ఈమె పని పెట్టాలని చెప్పేసి అంజలి కుమార్తెతో ప్రతిరోజు చెప్తూ ఉండేవాడట, చంపేస్తానని చెప్పేసి ఆజ్యం పోస్తూ ఉండేవాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మరింత మందికి చేరువవ్వాలంటే మీరు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి, లైక్ మాత్రం తప్పకుండా కొట్టండి, బూస్టింగ్ వస్తుంది. వివరాలకు మనం వెళ్ళిపోదాం. ఈ జర్నీ కొనసాగుతుంది. ఒక 1 week బ్యాక్ ఈ శివన్ అబ్బాయి ఈమెను ఇంట్లో నుంచి బయట తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక 1 week వారు బయటే ఉన్నారు. అందువల్ల కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు.
వారిని పట్టుకొని తీసుకొని వచ్చారు, కౌన్సిలింగ్ ఇచ్చారు, ఎవరింటికి వారిని పంపించేశారు. అయితే డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పి పట్టుకొచ్చిందేమే. డిఎన్ఏ టెస్ట్ బయట పెడుతున్న బాయ్ ఫ్రెండ్ని మా అమ్మ కటకటాల వైపు పంపించేస్తుంది, జైలు పాలు చేస్తుంది అనేసి ఈమె సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం, సీక్రెట్గా వారు ప్లాన్ చేయడం, కుట్రలో భాగం మరింతగా పటిష్టంగా వారు చేసుకున్నారనమాట. అప్పుడు ఏం చేశారంటే, చిన్న పాప ఇంట్లో ఉంది, తన అక్కైనటువంటి ఈమె ఆ పాపకు మాయమాటలు చెప్పి బయట పిలిపించిన తర్వాత వారిద్దరిని తన తల్లి దగ్గరికి పంపించి సున్ని తర్వాత సుత్తి చేత పట్టుకొని నుదుటి మీద కొడితే పేగకు సున్నితో ఊరి వేసేస్తే ఆమె అక్కడే కొరప్రాణంతో కొట్టుకుంటా ఉంది. అక్క చెల్లెలిద్దరు కూడా త్వరగా వచ్చేసరికి ఆమె కొరప్రాణంతో కొట్టుకుంటా ఉంది. తన చెల్లిని పిలిచి తల్లి ఏదో చెప్పబోతూ ఉంది. అయితే 108కి ఫోన్ చేయి, 100కి ఫోన్ చేయని చెప్పేసి తన అక్కతో మాట్లాడుతుంటే ఈమె 108కి 100కి ఫోన్ చేయకుండా డైరెక్ట్గా ఎవరు ఫోన్ చేసిందంటే, ఎవరైతే ఈమెను చంపేశారో ఈ మైనారిటీ తీరకుండా టీనేజ్ బాయ్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒకరు ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్. ఇద్దరు ఉన్నపాటును వచ్చి 108కి ఫోన్ చేయకుండా 100కి ఫోన్ చేయకుండా వీళ్ళు కొరప్రాణంతో ఉన్నటువంటి ఈమెను మరింతగా చావబాదారట. చూస్తున్నటువంటి చరిత్ర దిగ్భ్రాంతికి లోనైపోయింది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో. సో ఆమె భయాందోళనకు గురైపోయింది. ఆ చిన్న పాప చనిపోయినటువంటి అంజలి గారు సొంతూరు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలానికి సంబంధించిన వ్యక్తి. ఈమె తన కుటుంబాన్ని భర్త చనిపోయిన పిల్లలిద్దరిని గొప్పగా చదివించుకొని పెద్ద చేసుకొని గౌరవాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోతున్నప్పుడు ఇలాంగా వారి పట్ల బాధ్యత వహించి గొప్ప చేయాలని చెప్పి ఆలోచనతో ఉండేటువంటి ఈ తల్లిని ప్రేమ అని ముసుగు వేసుకొని తన సొంత కూతురే చంపించేసింది. ఈమె కొరప్రాణంతో కొట్టుకొని ఆమె ఏదో మాట్లాడబోతుంటే శివనమని ఒక బాయ్ ఫ్రెండ్కి తన తమ్ముడికి ఫోన్ చేసి ఏమంటారు తెలుసా, మా అమ్మ మరలా బ్రతికి బయటపడిందంటే నేను శాశ్వతంగా జైలు పంపించేస్తుంది, ఇంకా నువ్వు నాకు దక్కవు, ఇదిగో మా అమ్మ ఇంకా బ్రతికే ఉంది, మీరు త్వరగా రండి వచ్చి చంపేయండి అనేటువంటి మాట ప్రతి తల్లి గుండెని పిండేస్తుంది. ప్రేమ అనే ముసుగులో కసాయి కూతురు మానవత్వాన్ని మర్చిపోయి సొంత తల్లిని, సొంత తండ్రిని, సొంత ఇంటి వారిని, సొంత భర్తను చంపేటువంటి నేటి రోజుల్లో మానవత్వానికి ఏమాత్రం కూడా విలువ లేకుండా గౌరవం లేకుండా పోతుందన్న సంగతి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మరి ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నప్పుడు మీ అభిప్రాయం ఏంటి, మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనేమంటున్నానంటే, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే, ఇలాంటి సంఘటనలు వ్యాపించుకొని ఉండాలంటే ఒకటే, నేర్చుకుంటే మార్చుకోలేడు, హృదయం మార్చుకుంటే బుద్ధి మారుద్ది. సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, మన పిల్లలకు దేవుని భయం నేర్పించాలి. మీరు దేవుని నమ్ముతున్నారా? దేవుని నమ్మినట్లే తప్పకుండా నమ్మినటువంటి దేవుని పట్ల మీ నమ్మకాన్ని కలిగి ఉండండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అదేంటంటే, తండ్రులారా మీ పిల్లల కోపం రేపక వారికి ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచుడి. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే పిల్లలకు మనం నేర్పించవలసింది ఏంటంటే ప్రభు యొక్క బోధ, శిక్ష, అంటే దేవుని భయం, దేవుని సంగతులు, దేవుని గురించినటువంటి మాటలు చిన్నటి నుంచి మన పిల్లలు నేర్పిస్తే వారు పెద్దవారు అయిన తర్వాత దాని నుండి తొలగిపోరని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో ఇలాంటి దుర్ఘటనలు సంఘటన జరుగుతున్నప్పుడు పరిస్థితులు విషమించేటువంటి పరిస్థితుల్లో దయచేసి మీ పిల్లలకు దేవుని భయం నేర్పించండి. వారు ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి దుర్ఘటనలకు, దురాఘాతాలకు పాల్పడరు, బ్యాడ్ హ్యాబిట్స్కు దూరంగా ఉంటారన్న సంగతిని మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను మరి.